మాం. మాం అంటే భగవంతుడు చెప్తున్నారు. భక్త్యా మాం అభిజాన. మాం అంటే సంస్కృతంలో నన్ను. నన్ను అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. నన్ను దేవదేవుడి. నన్ను అంటే మామూలుగా కాదు, నన్ను ఏదో దేవుడుగా, నేను ఏదో భగవంతుడిగా కాదు. భగవంతుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ? నన్ను మనిషి నన్ను దేవదేవుడికి ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడు తెలుసుకుంటాడని చెప్తున్నారు భగవంతుడు. నన్ను యథారూపం అంటే ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడిగా, దేవదేవుడిగా నన్ను ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు ఒక మనిషి? తాను కేవలము భక్తి యోగం ద్వారానే తెలుసుకోవాలి. భక్తి చేయడం ద్వారానే నేనేంటో, నా గుణమేంటో, నా సుగుణాలేంటో, నా నీళ్ళలేంటో, నా అవతార యొక్క ప్రాముఖ్యత ఏంటో మాత్రమే ఎవరికి అర్థమవుతుంది? నా యొక్క భక్తి చేసేవాడికి మాత్రమే అర్థమవుతుంది, తప్ప ఎవరికి అర్థం కాదు. సో మరి భక్తి మనం మాట్లాడుతున్నాం. నిజానికి భక్తి అనేది తొందరగా అందుకునేదా? మనం ఎక్కడైనా గుళ్ళోకి వెళ్తే, సత్సంగానికి వెళ్తే, లేదంటే మీరు ఒక గురువు దగ్గరికి వెళ్తే మీకు వెంటనే భక్తి ఇస్తారా? మీరు చేసేది వెంటనే ఇప్పుడు చేసేది భక్తి అవుతుందా? అది భక్తియా? మరి ఏంటి భక్తి? చేస్తుంది మనం చేస్తుందంటే భక్తి అంతేనా? భక్తే. నిజానికి మంచిగా ఆలోచించండి. నిజానికి భక్తి అనేది చాలా దూరం, చాలా దూరంలో ఉన్నటువంటి ఒక పదం. ఒక పదం అనుకుంది, ఒక సమిష్టిగా ఏర్పడేటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక పదార్థం. అది భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఏర్పడేటువంటి సత్సంబంధం. ఈ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఏర్పడేటువంటి సత్సంబంధము భక్తి అని మనం పేరు పెట్టాం. ఈ భక్తి అనేది ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా? ఎప్పుడు భగవంతుడి మీద ప్రేమ ఏర్పడుతుంది తెలుసా? ఎప్పుడు భగవంతుడి నామం మీద రుచి ఏర్పడుతుంది తెలుసా? ఎప్పుడు భగవంతుడి యొక్క కార్యంలో మనం సేవ చేయాలనేటువంటి భావన ఏర్పడుతుంది తెలుసా? ఎప్పుడు మనస్సులో భగవంతుడికి సంబంధించిన శరణగతి చూస్తుందో తెలుసా? ఎప్పుడు భగవంతుడి గురించి బోధించేవాడు గురువుగా మన జీవితంలో తీసుకుంటామో తెలుసా? తెలుసా? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? చాలా స్టెప్స్ ఉన్నాయి దాంట్లో. అంటే ఇప్పుడు ఈ బంగ్లా మీదకి ఎక్కాలంటే నిచ్చెనే కానీ, నిచ్చెనకి 10-15 స్టెప్స్ ఉన్నాయి. అట్లనే ఈ భక్తి అనేటువంటి ఆ స్థాయికి రావడానికి, ఆ స్టేజ్కి రావడానికి మనిషికి 3 స్టేజెస్ ఉన్నాయి, 3 రకాల స్థాయిలు ఉన్నాయి, 3 రకాల స్టేజెస్ ఉన్నాయి. ఏమవి? భగవంతుడి భగవద్గీతలో చెప్పాడు, నేను చెప్పలేదు. భగవంతుడు చెప్పిన దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడు భగవద్గీతని అర్జునుడికి 3 భాగాలుగా విభజించాడు. 18 అధ్యాయాలు ఉన్నాయి కదా. 6కి 1, 6కి 1, 6కి 1 నుంచి 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఒక భాగము, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఒక భాగము, 12 నుంచి 18 వరకు ఒక భాగం. 3 భాగాలుగా విడగొట్టి ఆ 3 భాగాల్లో విధంగా ఆయనకి అర్థం చేపిస్తున్నారు. భక్తి అంటే ఆయన ఏం చేయాలి, మోక్షానికి దారం ఏంటో ఆయన అర్థం చేపిస్తున్నారు. ఒకటి, ఆ 1వ మార్గం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు భగవంతుడు కర్మ గురించి చెప్తున్నారు. దేని గురించి చెప్పారు? కర్మ అంటే చెప్తున్నారు భగవంతుడు. కర్మ అంటే ఏంటో, అసలు ఏం కర్మ చేయాలో మనిషి, అసలు కర్మలో చేయకూడనివి ఏంటో, కర్మతో పాటు కర్మయోగం అంటే ఏంటో, కర్మయోగంలో చేయాల్సినటువంటి అతులిత ఏంటో, కర్మయోగం వృద్ధి చెందితే జరిగేది ఏంటో చెప్తున్నారు. భగవంతుడు మనకి ఏం చెప్తున్నారంటే, అయ్యా మీరు మనుషులు కర్మ చేయాలి, మీరు ఈ కర్మని మంచిగా కర్మయోగంగా చేయాలి. ఏంటి కర్మయోగం అని నేను చెప్తాను మళ్ళీ ఇప్పుడు. అదేవిధంగా కర్మయోగం తర్వాత భగవంతుడు చెప్తున్నారు మళ్ళీ జ్ఞానయోగం. మన మధ్యలో జ్ఞానయోగం పెట్టారు. ఆ తర్వాత భగవంతుడు ఏం పెట్టారు? భక్తి యోగం పెట్టారు. సో భగవంతుడు మూడు విభాగాలుగా అర్జునుడికి బోధ చేస్తున్నారు. ఏం బోధ చేస్తున్నారు? నువ్వేంటో తెలుసుకోవాలి, నీ యొక్క సత్సంబంధం ఏంటో భగవంతుడితో తెలుసుకోవాలంటే ఈ మూడు భాగాల్లో మీరు నిష్ణాత సంపాదించాలి.
ఈ 18 అధ్యాయాలు మీకు తెలుసు. ఈ 18 అధ్యాయాల యొక్క భావన మిమ్మల్ని భగవంతుడితో కలపలేకపోతే, మీకు భగవంతుడి మీద ప్రేమ పుట్టించలేకపోతే, మీకు భగవంతుడితో సత్సంబంధాన్ని ఏర్పరచకపోతే, గురువు లోపమైన ఉండాలి, పరంపర లోపమైన ఉండాలి, లేదంటే శాస్త్రానికి విరుద్ధంగా అయినా వాడు మీకు బోధిస్తూ ఉండాలి. తప్పకుండా ఏ శాస్త్రమైనా సరే, ఏ గురువు అయినా సరే, ఏ పరంపరలో వారైనా సరే, భగవంతుడితో భగవంతుని ఎట్లా ప్రేమించాలో చెప్పకపోతే అది శాస్త్రం కాదు, వాడు గురువు కాదు. గుర్తుపెట్టుకో, భగవంతుడు అదే చెప్తున్నాడు. భగవంతుడితో సంబంధం కలిగిన కర్మ చేయాలి. కర్మ అందరూ చేస్తారు కదా. కర్మ ఏం చెప్తున్నారు? నిజానికి భగవంతుడు చెప్తున్నారు, 4 రకాల మనుషులు నా దగ్గరికి వస్తారు. 4 రకాల మనుషులు నన్ను పూజిస్తారు. ఎవరు వాళ్ళు? కర్మిష్ఠులు, యోగిష్ఠులు. అవునా? సో భగవంతుడు చెప్తున్నారు, కర్మిష్ఠులు, యోగిష్ఠులు, జ్ఞానిష్ఠులు, దాని తర్వాత భక్తులు. భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ శ్లోకం ఎందుకు చెప్పాను? ఇక భగవంతుడు చెప్పలేదు నాకు జ్ఞానవంతులు నన్ను చేరుకుంటారు, కర్మయోగులు నన్ను చేరుకుంటారు, ధ్యాన యోగులు నన్ను చేరుకుంటారని భగవంతుడు చెప్పాలి. ఎవరు చేరుకుంటారని చెప్పారు? భక్త్యా మాం అభిజానాతి, కేవలం భక్తులు మాత్రమే నన్ను తెలుసుకుంటారు. మీరు యోగాలు చేస్తుంటే భగవంతుడి గురించి తెలుసుకోలేరు. యోగులు, అవునా, జ్ఞానులు, కర్మయోగులు ఎవ్వరికి కూడా సాధ్యం కాదు భగవంతుడి గురించి తెలుసుకోవడం. అది చెప్తున్నారు. ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరికి తెలుసు మరి భగవంతుడి గురించి నిక్షిప్తమైనటువంటి జ్ఞానం? కేవలం భక్తులకి మాత్రమే. ఎందుకంటే భక్తులు భగవంతుడికి చాలా దగ్గరగా సేవ చేస్తారు, భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు యోగులు ఉన్నారనుకో, కర్మ చేసే వాళ్ళు ఉన్నారనుకో, మనం అందరం కర్మ చేసేవాళ్ళు కదా. కర్మ చేస్తామా లేదా? భగవంతుడు చెప్తున్నారు కర్మ చేయమని. కర్మ చేయమని చెప్తున్నారా లేదా? కర్మ బోలుతో క్యా హై? కర్మ అంటే చేసే పని. ఎస్, కర్మ. మరి మన కర్మ దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం చేసే పని మీద ఆధారపడుతుంది. కర్మ వల్ల పని ఏర్పడుతుందా? పని వల్ల కర్మ ఏర్పడుతుందా? కర్మ వల్ల పని వల్ల కర్మ ఏర్పడుతుంది. పనైనా కర్మ అయినా ఒకటే. పనైనా కర్మ అయినా ఒకటే. భగవంతుడు చెప్తున్నారు, ఈ సృష్టిలో ఎవరు కూడా కర్మ చేయకుండా ఉత్తగా ఉండదు. కర్మ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సకామ కర్మ, ఒకటి నిష్కామ కర్మ. इसको क्या बोलता है और क्या है? మళ్ళీ సకామ కర్మ ఏమి స్వామి, మళ్ళీ నిష్కామ కర్మ ఏంటి? మళ్ళీ 2 చెప్పబడుతుంది. కర్మ ఏదో ముద్ద మాని మేము కర్మ చేసుకుంటే మళ్ళీ మీరు 2 చెప్తున్నారు అందులో. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన లాభం కోసం మాత్రమే కర్మ చేస్తుంటే, తన ఇంద్రియాలని తృప్తిపరచడానికి కర్మ చేస్తుంటే, అవునా, తన కుటుంబాన్ని నాది నేకే, నాది హమారా హమారా, తుమారా బి హమారా అన్నట్టుగా వాళ్ళు ఆయన కర్మ చేశారనుకో, అంటే పని చేశారనుకో, అక్కడ ఏమవుతుంది అంటే అది సకామ కర్మ. సకామ అంటే సో నీ గురించి మాత్రమే, నీ గురించి నువ్వు చేసుకునేది, నీ కుటుంబాని కోసం నువ్వు చేసుకునేదాన్ని సకామ కర్మ. అది ఎన్ని జన్మలు చేస్తావో ఏమో, అది చేసుకుంటూనే ఉంటున్నాం, చేస్తూనే ఉన్నాం, చాలా జన్మల నుంచి చేస్తూనే ఉన్నాం. కర్మ ఇంకా ఇంకేమన్నా నిష్కామ కర్మ. ఏమి నిష్కామ కర్మ అంటే? నిష్కామ కర్మ అంటే మనం చేసే, ఇప్పుడు సపోజ్ మీ వంతుగా మీరు ఏదో పని చేయాలి, చేసేసారి అయిపోయింది. ఆయన దానికి మీకు 10 రూపాయలు ఇస్తారా, ఏమి ఇవ్వరా, మిమ్మల్ని గుర్తిస్తారా, గుర్తించరా, మీకు సంబంధం లేదు. ఇంకా చేసి అప్పటికి వచ్చి కూర్చున్నారు అంతే. అంటే మీరు చేసిన ప్రతి కర్మకి ఎలాంటి ఫలితం ఆశించకూడదు. అది మంచి అవుతుందా చెడవుతుందా, ఏదైతుందో మనకు తెలియదు. మీకు చేయడం వరకు మీ పని. అందరం పొలాలకు వెళ్ళి నాట్లు వేసాం, పండుతుందా ఎండుతుందా అని మనకు సంబంధం లేదు. ఒకవేళ ముందే ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, అయ్యో ఇది ఎండుతుంది ఏమంటే మనకేమవుతుంది? దుఃఖం వస్తుంది. ఫలితాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసి మీరు కర్మ చేశారనుకోండి, దుఃఖం వస్తుంది. భగవంతుడు అదే చెప్తున్నారు, కర్మన్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మీరు ఫలితాన్ని ముందు ఎక్స్పెక్ట్ చేసి, అబ్బా ఇక ఇసరత పండిస్తేనే 50 క్వింటాలు వెళ్ళాలన్నట్టు నెత్తిలో పెట్టుకుని పండించినాం అనుకోండి, అది 15 క్వింటాలు వెళ్తే అప్పుడు ఉంటాయి కథ. నెత్తి చేతి పెట్టి వెళ్తాం, అయ్యో కథ, దుఃఖం వస్తుంది.
సో మనకి తెలియకుండానే అన్ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. మనం అందరము గుర్తుపెట్టుకోవాలి, కర్మ అనేది భగవంతుడి ప్లానింగ్లో నడుస్తుంది. కాకపోతే భగవంతుడు మనందరికీ ఫ్రీడమ్ ఇచ్చారు, స్వతంత్రత ఇచ్చారు. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది చేస్తే పుణ్యం వస్తుంది, ఏది చేస్తే పాపం వస్తుంది. ఈ భేదాన్ని మనందరికీ భగవంతుడు గుర్తించడానికి మనకి ఒక బుద్ధినిచ్చారు. ఆ బుద్ధియే జ్ఞానము. ఆ బుద్ధితో భగవంతుడు చెప్తున్నారు, కర్మ అందరు చేస్తారండి. కర్మ ఎవరైనా చేస్తారు. కర్మ పిచ్చుకలు చేస్తున్నాయి, పిట్టలు చేస్తున్నాయి, కుక్కలు చేస్తున్నాయి, జంతువులు చేస్తున్నాయి. మరి మనం చేయడానికి కర్మకి, మరి అవి చేయడానికి కర్మకి తేడా ఏమి ఉండాలి? కర్మ ఎవరైనా చేస్తారు. కానీ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే తన స్వలాభం కోసం కర్మ చేస్తారో వాళ్ళని కర్మిష్ఠులు అంటారు. ఎవరైతే ఎలాంటి ఫలితం లేకుండా భగవతేచ్ఛగా వచ్చే ప్రతిఫలాన్ని భగవంతుడే ఇచ్చాడు అనుకొని చెప్పేసి ఆలోచనని పెంపొందించుకునేటువంటి వారిని కర్మయోగులు అంటారు. కర్మయోగులని అందరు అన్నారు. కర్మయోగులని ఎవరిని అంటారు? ఏదైతే చేసిన పనిని భగవంతుడికి వదిలేస్తారు. మీరు 100 రూపాయలు వస్తారనుకున్నారు, కానీ మీకు 50 వచ్చాయి నా. సో ఇంతే వచ్చింది అనుకోవడం, సో భగవత్ యొక్క ఈశ్వరేచ్ఛ అని అనుకోవడం కర్మయోగి అంటారు, కర్మయోగం అంటారు దాన్ని. సో ప్రతి ఫలితాన్ని, ప్రతి సంయమాన్ని భగవంతుడి యొక్క ఆరాధనగా చేసుకోవడం కర్మయోగం. యోగం అంటే ఏంటి తెలుసా? సంస్కృతంలో కలయిక. ఎవరితో కలియాలి? ఎవరితో కలయిక కలవాలి అంటే భగవంతుడు. ప్రతి విషయము, జీవితంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి విషయము భగవంతుడితో సత్సంబంధాన్ని కలిపి చేసేటువంటిది కర్మయోగం. అవునా? మనకి నచ్చినట్టుగా చేసేది మాత్రమే కర్మ. ఈ కర్మ వల్ల దుఃఖం వస్తుంది, పాపం వస్తుంది, అవునా? అధర్మం పాలైపోతాడు మనిషి. కానీ కర్మయోగం వల్ల ఏమవుతుంది తెలుసా? అది భగవంతుడి యొక్క కోరిక మేరకు చేస్తాము. మనము తెలుసుకొని కర్మ చేస్తాం. తెలుసుకొని కర్మ చేయాలండో ఇష్టం వచ్చినట్టు కర్మ చేయండి. ఎవరో చెప్పారు కదా, ఏదో సామెత ఉంది కదా అని కర్మ చేశారనుకోండి, దుఃఖము పాపం ఎవరు అనుభవించాలా? మనమే అనుభవించాలి. సో కాబట్టి మనం భక్తి అనేటువంటి నిచ్చెన ఎక్కడానికి, భక్తి అనే స్టేజ్ ఎక్కడానికి కింద మొట్టమొదటిగా మన కండిషనల్ లైఫ్, మామూలు జీవితంతో స్టార్ట్ అయ్యి ఫస్ట్ స్థాయి ఏంటి తెలుసా? కర్మయోగం అనేటువంటి నిచ్చెన. సో దాని తర్వాత కర్మయోగము చేసిన తర్వాత ఎట్లా ఈ కర్మయోగంలో మనం ఏ పని చేసినా కూడా, అయ్యా నీ దయ వల్ల ఇదంతా జరిగింది, అయ్యో నువ్వు చేసుకుంటున్నా ఈ మాత్రం అన్న మంచి జరిగింది, లేకపోతే ఇంకేదో జరుగుతుండే కావచ్చు అనుకొని మనము మన జీవితాన్ని ముందుకు జరిపిస్తుంటుందని కర్మయోగులు అంటారు. దాన్ని అలా చేసిన స్థాయి నుంచి, కర్మయోగం నుంచి మనం జ్ఞానయోగంకి పోతాం. ప్రతి కర్మ కూడా తెలుసుకొని కర్మ చేయాలి. మనకి నచ్చినట్టుగా కర్మ చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలి. ప్రసాదం ఎట్లా చేయాలి? ఎట్లా చేద్దాం కర్మ? నిష్కామ కర్మ. భగవంతుడు చెప్పలేదు, మరి ఎలా చేయాలో చెప్పలేదు, ఇలా చేయాలి అని చెప్పారు. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మరి అర్జునుడికి డౌట్ వస్తుంది మనలాగానే, మన లోపల ఉంది డౌట్, నాకు ఉంది, మీకు ఉందో లేదు. ఏం ఫలితం ఆశించకుండా చేయమంటావు, మళ్ళీనేమో కర్మ చేయమంటావు, మళ్ళీనేమో జ్ఞానంతో చేయమంటావు, ఈయనేమో చంపమంటావు, తర్వాతనేమో ఏం ఆశించద్దంటూ, నీకు పాపం కలగదంటూ, అలా చంపితే పాపం కలగదంటూ, నాకేం అర్థం కాలేదంటాడు ఆయన. నన్ను ఏమో కర్మ చేయొద్దని అంటావు, అంటే కర్మ ఏం ఫలితం ఆశించకుండా చేయొద్దని అంటావు, మళ్ళీ నువ్వు నన్ను కర్మ చేయడానికి ప్రేరేపిస్తున్నావు, చేయమంటుండు భగవంతుడు అర్జునుడు. ఏం చేస్తావా, ఉత్తగా చంపేయని ప్రేరేపిస్తున్నావు, ఏంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కాబట్టి భగవద్గీత, భగవంతుడు దాని యొక్క ప్రత్యర్థము, అర్థము, భగవంతుడి యొక్క తత్వము తెలుసుకోవాలంటే మనకి స్థాయి ఉన్నాయి. మనం ఒక్కొక్క స్థాయి నుంచి ముందుకు వెళ్తాం. కానీ ఎవరైతే పరంపరలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకున్నాము, ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నారు చూడండి, ఏమని? డైరెక్ట్గా మీరు
భక్తికి అనేటువంటి మోక్షానికి, భక్తి అనేటువంటి స్థితికి వెళ్ళాలంటే కర్మయోగం దాటాలి, తర్వాత జ్ఞానయోగం దాటాలి, దాని తర్వాత అష్టాంగ యోగ విధానం ఉంది. అష్టాంగ యోగంని దాటాలి. ఆ తర్వాత భక్తి అనేటువంటిది అర్థమవుతుంది. కర్మ ఎలా చేస్తారట కర్మయోగులు? సో భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తెరిగి చేస్తారు. తర్వాత జ్ఞానయోగం అని ఉంది. జ్ఞానులు ఎట్లా చేస్తారు అంటే శాస్త్రంలో ఏముందో, పరంపరలు ఏం చెప్తున్నారో, శాస్త్రానికి విరుద్ధంగా కానిది ఏదో ఆ రకంగా తెలుసుకొని కర్మ చేస్తారు జ్ఞానులు. మరి అష్టాంగ యోగులు ఏంటి? అష్టాంగ యోగ విధానం అంటే ఏంటంటే మనస్సుని, ఇంద్రియాలని యాసనాలు వేస్తారు కదా. సో అలా మన ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి దాని తర్వాత మనం భక్తి అనే యోగానికి పోతుంది. సో అప్పుడైతే మనకు భక్తి అర్థమవుతుంది. ఆహా, భక్తి అంటే ఇదా, భగవంతుడు అంటే ఇదా, ఇలానా అని అర్థం. సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు, అదే చెప్తున్నారు, యోగులు, కర్ములు. సో మామూలుగా మీరు చూస్తుండొచ్చు, యోగేశ్వరులు ఉంటారు కొంతమంది, యోగ సాధువులు ఉంటారు కొంతమంది. వాళ్ళట శాస్త్రం చెప్తుంది, ఒకప్పుడట యోగ సిద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఇలా సూక్ష్మ రూపం కూడా ధరించే వాళ్ళంట. ఇంతే సూక్ష్మ రూపం అంటే కనిపించదు, చిన్నగా ఆ చీమలాగా అలాంటి రూపాలని ధరించేవాళ్ళు. ఒక రూమ్లో పెట్టి బంధిస్తే ఆయన ఆ చిన్న రూపంలో ఎట్లయినా వెళ్ళిపోయేవారంట. అంత యోగశక్తి ఉండేదంట ఒకప్పుడు. కానీ ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది, ఆచార్యులు ఏం చెప్తున్నారు, ప్రభుపాద చెప్తున్నారు, ఇప్పుడు అలాంటి వారికి అలాంటి శక్తి లేదు. కేవలం యోగని కొన్ని యోగాసనాలు అంటే శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేయడానికి మాత్రమే వాళ్ళు ఆసనాల్ని పాటిస్తున్నారు తప్ప వాళ్ళకి నిజానికి ఆ యొక్క యోగ సిద్ధికి వెళ్ళడానికి అందరికి అర్హత లేదు. సో కాబట్టి మనం అందరము భక్తి అనేటువంటి స్థితికి వెళ్ళడానికి ఇలా దాటుకుంటూ వెళ్ళాలి. కర్మని అనుభవించాలి, కర్మని తెలుసుకొని చేయాలి, జ్ఞానంతో కూడిన కర్మ చేయాలి. దాని తర్వాత భగవంతుడు ఎవరో అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ దాటాలి. అప్పుడు కదా మనకు తెలుస్తుంది. అందుకనే ఆశ్రమ జీవితంకి పోతే అప్పుడు మీకు అక్కడ పోయిన తర్వాత మీతో పని చేపిస్తారు, చాలా బట్టలు ఉతికిపిస్తారు, ఆశ్రమం ఉతికిస్తారు, సో రూములు గడిపిస్తారు, సో వాష్రూమ్స్ గడిగిపిస్తారు, అవునా, ఇంకా చాలా క్లీన్ అండ్ గ్రీన్ చేపిస్తారు. ఇవన్నీ చేపిస్తారు. ఎందుకు తెలుసా? ముందు భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే కర్మ చేయకుండా జ్ఞానాన్ని పొందలేరు. కర్మ చేస్తేనే జ్ఞానం పొందుతారు. జ్ఞానం అంటే ఇప్పుడు చాలామంది అంటారు, నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి, నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. మీకు అనుభవం ఎలా వచ్చింది? కర్మ చేయడం వల్ల వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక యోగం లేనటువంటి కర్మ, యోగం లేనటువంటి జ్ఞానము, యోగం కానటువంటి భక్తి ఏదైతే ఉందో, యోగం అంటే భగవంతుడితో కలిసేది, భగవంతుడితో సంబంధం ఉండేది, భగవంతుడికి అనుసంధానమైనది ఏదైతే ఆ జ్ఞానంలో కానీ, కర్మలో కానీ, భక్తిలో కానీ కనుక లేకపోతే ఉత్తదే, భౌతికమైనది, నశించిపోయేదని అర్థం. ఎప్పుడైతే ఇది సంపూర్ణంగా ఉందో, జ్ఞాన యోగంతో ఉన్నాము, కర్మ యోగంతో ఉన్నాము, భక్తి యోగంతో ఉన్నాము, అప్పుడు మాత్రమే మనకి భగవంతుడు అంటే అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థం కాదు. అప్పటి వరకు ఏమర్థమవుతుందో తెలుసా? జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, కొద్దిగా నాకు తెలీదా, నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఇప్పటి వరకు ఎన్ని చూడలే, ఎన్నో చూస్తే కానీ నేను వీడికి రాలేదు, ఇంత వీడికి వస్తానా, ఇవన్నీ చూసుకుంటూ వచ్చి తీసుకుంటే మస్తు అనేటువంటి బుద్ధి ఫిక్స్ చేసుకోండి. ఆచార్యులు చెప్తారు, ప్రభుపాద చెప్తారు చాలా మంచిగా హిందీలో, ऐसा बोलते हैं कि एक 25 साल 60 साल के आदमी के पास जाके पूछेगा तो वो क्या बोलेगा तो मेरे को 60 years आया, अरे I got 60 years of life, I have an experience of 60 years. నా దగ్గర 60 సంవత్సరాల అనుభవం ఉందిరా బాబు, నేను మొత్తం మందిని చూసుకుంటూ వచ్చిన ఇట్లాంటి జ్ఞానం నాకు చాలా ఈజీ అని అంటారు. కానీ ఆ 60 సంవత్సరాల జ్ఞానంతో భగవంతుని ప్రేమించడం నేర్చుకున్నారా? భగవంతుడు నామం పలకడం నేర్చుకున్నారా? భగవంతుడి సేవలో, కైంకర్యంలో పాల్గొనేటువంటి శ్రద్ధని మీరు నేర్చుకున్నారా? ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాల్ని బేసికల్గా ఉండేటువంటి ఈ వీటి నుంచి జయించారా? ఇంద్రియాలు ఏది చెప్తుంది చేస్తున్నారా? మీ మనసు ఏది చెప్తుంది చేస్తున్నారా? లేకుంటే వాటిని నిలువరిస్తున్నారా?
మనం నిలువరిస్తూ ఏ కోరిక, అన్ని కోరికలు, భౌతికమైన కోరికల్ని కట్ చేసుకొని కేవలం భగవంతుడికి నచ్చేటువంటి కోరికల పట్ల మాత్రమే కర్మని చేస్తూ, కేవలం భగవంతుడికి నచ్చే విధంగా మాత్రమే జీవనంలో కర్మని సుఖిస్తూ, అవునా? ఎప్పుడైతే మనము అనుభవాన్ని పెంచుకుంటామో అది నిజమైన అనుభవం అని ఆచార్యులు చెప్తున్నారు. సో కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ దృక్పథం, వారి యొక్క లక్ష్యాలు వేరేగా ఉంటాయి. కర్మ చేసేవాళ్ళు, నేను చేస్తున్నాను బాబు, వాళ్ళ లక్ష్యం వేరే, యోగుల లక్ష్యం వేరే, అవునా? జ్ఞానుల లక్ష్యం వేరే. కానీ భక్తుని యొక్క లక్ష్యం మాత్రం కేవలం భగవంతుని చేరుకోవడం. ఆ భక్తునికి ఎవరైతే భగవంతుడికి సంబంధించినటువంటి సహచరులు ఉన్నారో, గురువులు ఉన్నారో, వారు ఏం చేస్తారంటే ఎవరికైతే భక్తి యొక్క సుకృతం ఉందో వారందరినీ కూడా కైకట్టుకొని ఆ జ్ఞానం అనేటువంటి పడవలో పెట్టుకొని భగవంతుడి వైపు తీసుకెళ్తారు. అందుకనే భగవంతుడు చెప్తున్నారు, అపి చేతసి పాపేభ్య సర్వకృత్తమః. భగవంతుడు చెప్తున్నారు, మీరు అనేక పాపాలు చేసినప్పటికీ కూడా, మీరు పాపాత్ములందరిలో ఉత్తమ పాపాత్ముడు అయినా కూడా సర్వం జ్ఞాన ప్లవేనైవ హృదినం సంతరిష్ఠతి. భగవంతుడు చెప్తున్నారు, ఒక్క జ్ఞానం అనేటువంటి పడవలో మీరు ఉంటే, జ్ఞానం అంటే ఏంటి తెలుసా? మెడికల్ ఇంజనీరింగ్ చదవడం జ్ఞానం కాదు, డాక్టర్ చదవడం జ్ఞానం. భగవంతుడి గురించి చదవడమే జ్ఞానం. భగవంతుడి గురించి తెలిసిన వాడే జ్ఞాని. భగవంతుడి తత్వాన్ని ఎరిగిన వాడే జ్ఞాని అంటాడు తప్ప, భగవంతుడి యొక్క శాస్త్రాన్ని తెలిసిన వాడే జ్ఞానం తప్ప మిగతా ఏది జ్ఞానం కాదు. మిగతా ఎవరిని జ్ఞాని అని అనకూడదు. యు అండర్స్టాండ్? కేవలం భగవంతుడి గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడిని మాత్రమే జ్ఞాని అంటారు. భగవంతుడు బోధించినటువంటి శాస్త్రం గురించి తెలుసుకున్న వాడిని గ్రహించిన వాడిని మాత్రమే శాస్త్ర జ్ఞానం కలవాడు అంటారు తప్ప జ్ఞాని అంటే ఎంబీబీఎస్ చదివిన వాడిని, జ్ఞాని అంటే ఇంజనీరింగ్ చదివిన వాడిని కాదు. అది ఎంత భౌతిక జ్ఞానం. కానీ ఏదైతే జ్ఞానం నిన్ను జనన మరణ చక్రాల నుంచి శాశ్వతంగా విడిపిస్తుందో, మళ్ళా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదో, మళ్ళా మీరు వృద్ధాప్యం రావాల్సిన అవసరం ఉండదో, మీరు మళ్ళా వ్యాధి గురి కావాల్సిన అవసరం ఉండదో, మీరు మళ్ళీ మరణించాల్సిన అవసరం ఉండదో, అట్లాంటి జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, అట్లాంటి విషయాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని. వాడు కాకుండా మిగతా వాడు జ్ఞాని కాదు. మిగతా వాళ్ళంతా కర్మిష్ఠులే. కేవలం కర్మని కర్మ చేసేవాళ్ళే వాళ్ళంతా అంతే. ఈ కేవలము రాత్రి భవలు కష్టపడము, డబ్బు సంపాదించడము, తినడము, పడుకోవడము, లేవడము, మళ్ళీ ఇవే కర్మిష్ఠులు. ఇదే చేయడం, ఇది పని తప్ప ఇంకేం పని చేయడం. కానీ భక్తి చేయడం ఎంత సులువు అంటే అంత సులువు. భక్తి చేయడం ఎంత నిదానం అంటే, ఎంత ప్రధానం అంటే అంత చాలా ఈజీ. భక్తి చేయడం చాలా ఈజీ. అందులో కలియుగంలో భక్తి చేయడం చాలా ఈజీ. మీరు ఏ యుగాలకు వెళ్ళినా కూడా భక్తి చేయడం చాలా కష్టం అండి బాబు. మీరు చూడండి, సత్యయుగంలో వాళ్ళంతా వేల సంవత్సరాలు తపస్సు చేసేవారు. 1,00,000 సంవత్సరాలు ఆయుష్ ఉండేది వాళ్ళకి. 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు తపస్సు చేశారు. రావణాసురుడు కూడా 20,000 సంవత్సరాలు తపస్సు చేశారు పరమశివుడి కోసం, బ్రహ్మ కోసం. కానీ ఆయన చివరికి ఏమైపోయాడు? అధోగతి పాలు. ఆచార్యులు చెప్తారు, ఒక చెట్టు నుంచి, ఒక వృక్షం నుంచి విత్తనాలు రాలితే ఆ మృదువైన భూమిలో పడ్డ విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయి. హార్డ్గా ఉండే రాళ్ల పైన పడ్డ విత్తనాలు మాత్రం మొలకెత్తవు. మొలకెత్తాయి. భూమి మీద పడ్డ విత్తనాలు, ఏ భూమిలో మృదువుగా ఉన్నటువంటి భూమిలో పడ్డటువంటి విత్తనాలు మాత్రం మొలకెత్తాయి. మంచి గుర్తుపెట్టుకో. రాయి సాంద్రత కలిగినటువంటి దగ్గర విత్తనం పడితే అది ఎప్పటికీ మొలకెత్తదు. అంటే మీరు చూస్తే విభీషణుడు ఒకటే జాతిలో పుట్టాడు. విభీషణుడు, రావణాసుడు ఒకటే అన్నదమ్ములే వాళ్ళిద్దరు. కానీ రావణాసురుడు రాక్షసుడిగా మాత్రమే ఎందుకున్నాడు? విభీషణుడు రాముడికి భక్తుడిగా ఎందుకున్నాడు తెలుసా? అందరికీ భగవత్తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సుకృతి, భగవత్తత్వాన్ని ఎరిగేటువంటి కృతి ఉండదు. కాబట్టి విభీషణుడు కూడా రాక్షస యొక్క జన్మలో పుట్టిన రాక్షస వంశజుడైనా కానీ రాముని యొక్క భక్తి అబ్బింది. మనం కూడా అంతే. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క మాటని వేసుకున్న తర్వాత దాన్ని పదిలంగా పెట్టుకొని
భగవంతుడి యొక్క కథని విన్న తర్వాత దాన్ని హృదయంలో నింపుకొని, భగవంతుని నామం విన్న తర్వాత ఆ నామంతో నేను భగవంతుడి జపం చేస్తున్నాను, భగవంతుడి నామం అంటున్నాను, భగవంతుడి యొక్క కీర్తన చేస్తున్నాను, ఈ పని తప్పు, ఇది చేయకూడదు, ఈ పని ధర్మం కాదు, ఇది అధర్మమైంది, ఇది చెడు పని, ఇది పాపాత్మపు పని అని మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. అప్పుడు దాని నుంచి దూరంగా ఉంటారు. అలా చేయడమే కర్మయోగము, అలా చేయడమే జ్ఞానయోగము, అలా చేయడమే భక్తి యోగము. తప్ప మీకు నచ్చినట్టుగా మీ జ్ఞానంతో, మీ యొక్క బుద్ధితోటి, మీకు తెలిసినటువంటి అనుభవంతో మీరు చేసేది మాత్రం కర్మమే, కర్మమే, దాని నుంచి పాపమే వస్తుంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడైనా గురువు, మనకంటూ ఒక గురువును పెట్టుకొని ఆ గురువుకి ప్రతీది కూడా చేరవేస్తూ, ఆ గురువుకి మన జీవితంలో జరుగుతున్న కృత్యాలని చేరవేస్తూ, వారి యొక్క అనుసంధానానికి వీలుగా శాస్త్రానికి అనుగుణంగా జీవనాన్ని సాగించాలి. కాబట్టి భక్తి చాలా సులువు. ఈ కర్మ కొంతమంది ఎట్లా చేస్తారు సార్, కర్మయోగం నాకు మస్తు తెలుసు అన్నట్టుగా చేస్తారు. భక్తికి చాలామంది నాకు తెలుసు అన్నట్టు చేస్తారు. అలా చేయండి. అలా చేయడం వల్ల ఇబ్బంది పడుతుంది. ఒక జోక్ చెప్తాను, ఒక కథ. ఒక జోక్ ఏంటంటే, ఒక అల్లుడు ఉన్నాడు. ఒక అల్లుడు ఏం చేశారంటే అత్తగారింటికి వెళ్ళాడు. అల్లుడు ఏం చేస్తారు, అత్తగారింటికి పోతాడు. పోతే అత్తగారింటికి పోతే అల్లుడిని బాగా చూసుకుంటారు. చూసుకుంటారా ఎంతమంది చూసుకుంటారు అంటే కొద్దిగా స్పెషల్గా ఏదో ఒకటి చేస్తారు. మా అల్లుడు వచ్చింది కదా అని చెప్పి ఏవో ఒక పిండి వంటలు ఏదో చేస్తారు మంచిగా. అయితే ఒక అల్లుడు ఏం చేశారంటే వాళ్ళ అత్త అది ఇంటికి వెళ్ళారు. అక్కడ అత్తగారు అల్లుడు వచ్చారని మంచిగా వంటలు అవి చేసి పెట్టారు. ఈ అల్లుడికి ఒక చాగస్తం ఉందండి. అంటే ఇట్లానే, అంటే ఇక ఆయన నాకే తెలుసు అనేటువంటి ఒక తత్వం అనమాట. అంటే అటు ఇటు కానీ జ్ఞానం అనమాట, భౌతిక జ్ఞానం. ఏమి ఆయనకి తినేటప్పుడు మాట్లాడొద్దు అనేటువంటి ఒక సామెత ఉంది. అని పట్టుకోండి, అదే తెలుసు అంటే అది పాటిస్తాడనమాట. ఆయన తెలిస్తే మనం పాటిస్తాడు ఆయన. అది పాటిస్తాడని అత్తగారికి తెలియదు. వాడి పిచ్చోడు మరి అలా వాళ్ళు ప్లేట్ పెడతారు మంచిగా, ఆ అత్తగారు వస్తుంది వేస్తూనే ఉంటారు. మరి వాడు అర్థం చెప్పొచ్చు కదా, అవును మాట్లాడేటాడు. తినేటప్పుడు మాట్లాడద్దని అన్నారు కదా, కనీసం సైగతోడన్నా చెప్పొచ్చు కదా, ఇట్లా అని అనొచ్చు అని అట్లా కూడా అన్నాడు. ఇక ఆమె వేస్తూనే ఉంటుంది, వీడు చాలా తింటూనే ఉంటుంది. అబ్బా ఇంత వేసింది ఎట్లా నీ తినకపోతుంది అనుకో. మళ్ళీ అడిగి ఇంకొక అజ్ఞానం కూడా ఉంది, ఇంకొక సేవ కూడా ఉంది. ఏంటి, వేసిందని ఎడ్చబెట్టాడు. వేస్ట్ మన వాళ్ళు అంటారు కదా, తిన్నది ఏజింది ఏడికి మొత్తం తినాలంటారు. మనం అంటారు కదా మామూలుగా, వేసింది క్లీన్గా చేయాలి, ఏం ఉడిసబెట్టద్దు. అవునా? వాడు ఎట్లనో తినేసి వచ్చాడు. మరి తిన్నాడు, అయిపోయింది కదా. మళ్ళా వచ్చింది, అయ్యో మా అల్లుడికి అయిపోయింది ప్లేట్లా అని అవి మళ్ళీ వచ్చింది. అత్తగారు వచ్చినప్పుడైనా మళ్ళీ అద్దారని చెప్పొచ్చు. మళ్ళా కూడా మళ్ళీ వేసింది ఆమె, వీడు మళ్ళీ చచ్చినట్టు మళ్ళీ అద్దానంత కదా. తినకపోతే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది. అవునా? వేసింది వదిలేద్దాక మళ్ళీ పిచ్చి చాగేస్తాం. మళ్ళీ తిన్నాడు. ఇక ఆమె వేస్తూనే ఉన్నది, వీడు తింటూనే ఉన్నాడు. ఆమె వేస్తూనే ఉంది, అత్తగారు వీడు తింటూనే ఉన్నాడు. ఏమైపోయింది చివరికి, ఏమైపోయింది, స్టమక్ ఫుల్ అయిపోయింది, ఇంకా ఉబ్బిపోయింది, ఇంకా ఫుల్, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయింది. మొత్తం కడుపు నొస్తుంది, ఆడ కళ్ళు తేలేసింది ఇంకా కిందికి మీదికి. అబ్బో అయ్యో అంటే ఇంకా హాస్పిటల్కి తీసుకుపోయాడు. అవునా? దానికి ఇది ఆచారాలు చెప్తుంటే చాలా నవ్వొస్తుంది ఇంకా. అంటే చూడండి, ఇట్లాంటి చాగస్తపు సామెతల్ని బట్టి ఎప్పటివో తెలియదు, ఎవరు పెట్టారో తెలియదు, కొన్ని అనవసరమైన సందర్భానుసారంగా. అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, దేశకాల మాన పరిస్థితుల ప్రకారం శాస్త్రం అనేది ఉంటుంది తప్ప ఎక్కడైనా అదే శాస్త్రం, ఎక్కడైనా అదే ధర్మం అనేది అన్ని సందర్భాల్లో కుదురుతుంది. కాబట్టి సత్యయుగంలో ఉన్నటువంటి ధర్మం కలియుగంలో పనికిరాదు. పనికి వస్తుందా? ఇటు పోయి ఇప్పుడు అయ్యల గుట్టకాడ కూర్చొని తపస్సు చేయమని నడుస్తాను.
జపం చేసి అటే నడుస్తారా ఈ ప్రభుజీ రాలేడు అనుకోండి, నడుస్తారా? నడవది. కర్మ చేయాలి, యాజ్ వెల్ యాజ్ భగవంతుని భక్తి చేయాలి. మీరు చేస్తున్న ప్రతి కర్మని భగవంతుడికి అంకితం ఇవ్వాలి. అయ్యా నేను ఈ కర్మ చేస్తున్నాను, నాకు మీరు రక్షణ చేయాలి. అయ్యా నేను ఇది ఈరోజు వండుకున్నాను, నేను మీకు ఇది నివేదిస్తున్నాను, మీకు జస్ట్ మాకు రక్షణ ఇవ్వండి, దీన్ని మీరు ఆస్వాదించండి, నాకు రక్షణ ఇవ్వండి. అయ్యా మేము ఈ వస్తువు కొనుక్కున్నాం ఈరోజు, దీన్ని మీరు మాకు ఆశీర్వాదంగా చూడండి. అంటే మీరు తీసుకునే ప్రతి చర్య, ప్రతి కర్మ భగవంతుడికి అంకితం చేస్తూ చేయడమే కర్మయోగము. భగవంతుణ్ణి మధ్యలో పెట్టుకోకుండా, భగవంతుడికి మీ జీవితంలో స్థానం కల్పించకుండా మీరు చేసే ప్రతి కర్మ కర్మనే. దానివల్ల బాధనే వస్తుంది, దుఃఖమే వస్తుంది. భగవంతుడి పట్ల ఏ మాత్రం శ్రద్ధ రాదు. మీరు చేసే ప్రతీది కార్యం కూడా మీకు దుఃఖమే మిగులుస్తుంది. కాబట్టి ప్రతి కార్యంలో భగవంతుణ్ణి ఇమడనించడానికి ప్రయత్నించాలి. ఇంట్లో, ఒంట్లో, అవును, చేసే ప్రతి పనిలో, ప్రతి అడుగులో, ప్రతి చూపులో, ప్రతి మాటలో, ప్రతి ఒక్క కైంకర్యంలో భగవంతుడి తత్వాన్ని ఏర్పరచుకోవాలి. అవునా? సో ఎలా చెప్తారంటే ఆచార్యులు, మీరు మామూలుగా వాకింగ్ చేస్తారు, గంట సేపు వాకింగ్ చేస్తారు. దాన్ని ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ప్రదక్షిణగా అనుకోండి. నేను భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అనుకోండి. అలా సో భగవంతుడి యొక్క తత్వాన్ని కర్మయోగం చేస్తూ మనం అనుభవించేది కర్మయోగం. కాబట్టి అందరం కూడా కర్మని చేస్తున్నాం, కానీ కర్మయోగాన్ని చేయడానికి మనకి ఇంకా తెలియట్లేదు ఏం చేయాలి, ఎలా చేయాలి. సో ఎప్పుడైతే తెలుసుకొని కర్మ చేస్తాం, ఇప్పుడు అందరికీ తెలుసు ఆకలి వేస్తుంటే తినాలని. ఎలా తినాలని తెలుసు, అందరం ఇలా తినాలి. ఒకవేళ నేను ఇలా తిన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఎట్లయినా తినాలి కదా, ఎట్లయినా తినుడే కదా అని చెప్పి నేను ఇట్లా తిన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? బాబుజీకి నెత్తి ఏమైనట్టున్నది, జట్టి తీసేసినట్టు. అవునా? సో ప్రభుజీకి ఏదో అయిందంటారు చూడండి, ఇంకో అట్లా జట్టి తీసేసిందని, ఏమవుతుందని, నెత్తి మీద ఏమైనా పడదో, ప్రభుజీకి ఏమైనా అయిందో అని అంటారు. అవునా? మొన్నటిదాకా ప్రభుజీకి మంచిగా ఉండే, మొన్న వారం రాక ఏమైందో అనుకుంటుంది ఇంకా. అవునా కదా? అంటే చేసే పనిని జ్ఞానంతో చేయడం ఉత్తమమైన పని, తెలుసుకొని చేయడం ఉత్తమమైన పని. కాబట్టి ఇప్పుడు చూడండి, చాలామంది జ్ఞానులు ఏం ఆలోచిస్తారట, ఎలా అంటే చాలామంది జ్ఞానులు ఏం ఆలోచిస్తారంటే, నేను మనం మాట్లాడాం, జ్ఞానులు ఏం ఆలోచిస్తారు, నిజానికి ఈ సృష్టిలో నేను ఎందుకు కష్టపడుతున్నాను, ఇంత కష్టపడ్డ తర్వాత కూడా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మరి ఈ సృష్టిలో మిగతా జంతువులు ఎందుకు కష్టం చేయట్లేదు, మనలాగా కుక్కలు, పులులు, ఏనుగులు ఏమైనా డ్యూటీ చేస్తున్నాయా, ఏమైనా వృత్తి చేస్తున్నాయా, ఏమైనా బిజినెస్ చేస్తున్నాయా? మరి ఏనుగు అంత లావు ఎట్లుంది, దానికి ఎవడు పోషణ చేస్తున్నాడు అంత లావు కావడానికి? ఇప్పుడు ఒక దగ్గర, ఇంటి దగ్గర ఉన్న ఆవుని మనం పోషణ చేయాలంటే కష్టమవుతుంది, అది ఎండిపోతుంది, దాని దాహం తీర్చలేకపోతున్నాం, దానికి సరైన ఆహారం ఇవ్వాలంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అట్లాంటిది అడవిలో ఒక ఏనుగు ఎంత ఉంటుందని శరీరం, ఎంత పెద్దగా ఉంటుంది, అవునా? ఎన్ని కింటాలు ఉంటుంది అది. మరి అంత కింటాల శరీరం ఎట్లా పెరిగింది? ఎవడు ఆడు పెంచినాడు? దాని పోషణ ఎవడు చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నారు? చీమ ఉంది చూడండి, చీమ పోషణ ఎవరు చేస్తున్నారు? అంటే ఇది జ్ఞానం. సృష్టిలో మనం కాకుండా 83,99,999 జీవరాశులు ఉన్నాయే, వాటన్నిటి పోషణ భగవంతుడే చేస్తారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? పాలు మనందరం ఈరోజు పితుక్కు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆవుల నుంచి వస్తున్నాయి. ఆవులు ఎలా ఇస్తున్నాయి పాలు? పచ్చి గడ్డి, ఏడంటాన పెరిగిన గడ్డి తింటే పాలు వస్తున్నాయి. ఆ పచ్చిక ఎలా వస్తుందండి? భగవంతుడు వర్షం పడిస్తే భూమిలో నుంచి పచ్చిక వస్తుంది. భూమిలో నుంచి పచ్చిక ఎప్పుడు వస్తుంది? భగవంతుడి పైనుంచి వర్షం కురిపిస్తేనే పచ్చిక వస్తుంది. వర్షం రానప్పుడు పచ్చిక లేదు, పచ్చిక లేనప్పుడు ఆవులకి మేత లేదు, మేత లేనప్పుడు పాలు లేవు, పాలు లేకపోతే మనకి పౌష్టికం. అంటే చూడండి, మూలం ఎక్కడ ఉంది? మళ్ళీ భగవంతుడి దగ్గర ఉంది. అలా ప్రతి దానికి కూడా మూలం భగవంతుడే. మన హృదయంలో కూడా భగవంతుడే. మమై మాంసో జీవలోకి జీవభూత సనాతన. సనాతన అంటే ఆదిగా కూడా ప్రతి జీవిలో నా అంశాన్ని.
ప్రతి జీవిలో, కేవలం మనుషుల్లోనే కాదు, ప్రతి పక్కనున్న జీవిలో కూడా మనకి భగవంతుడు అదే చెప్తున్నారు. అవునా? అన్ని జీవుల పట్ల కరుణా మైత్ర ఏవచ, భగవంతుడు అదే చెప్తున్నారు. అన్ని జీవుల పట్ల దయ కలిగి. ఇప్పుడు దయ లేకుండా మీరు ఏం చేసినా కూడా భక్తి ఎలా అనిపించుకుంటుంది? భక్తి అనదు. హృదయంలో తప్పకుండా దయ అనేటువంటిది కలగాలి. సో భక్తి ఉంది, వాడు భక్తి చేస్తున్నాడు అనడానికి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి, లక్షణాలు ఉంటాయి. అవునా? వాడు మాంసాన్ని భుజించడు, వాడు మద్యాన్ని సేవించడు, వాడు జూదం ఆడడు. ఇలాంటి కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు ఎవరు? భక్తి చేసేవాళ్ళు. అందుకని ఇవి పెట్టారు. మీకు చరిత్ర ఉంది ఒకటి, కాళిదాసు గురించి విని ఉంటారు. సో భోజరాజు దగ్గర కాళిదాసు ఉంటారు. భోజరాజు అని ఒక రాజు ఉన్నారు. ఆ రాజు దగ్గర కాళిదాసు అష్ట దిగ్గజాల్లో ఆయన కూడా, సో ఆయన కవిగా, పండితుడుగా, ఆస్థాన పండితుడుగా ఉంటాడు కాళిదాసు. అయితే ఆ భోజరాజు రాజ్యాన్ని మంచిగా పాలిస్తున్నాడు. అన్ని 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 క్వాలిటీస్ ఉన్నాయి ఆయన దగ్గర. కాకపోతే ఆయన దగ్గర ఒక చిన్న చెడు గుణం ఉంది, చెడు వ్యసనం ఉంది. ఏంటి అంటే జూదం ఆడతాడు. ఏమాడతాడు? జూదం. అప్పుడు కాళిదాసు అనుకున్నట్టు, మా రాజు అన్ని రకాలుగా మంచిగా ఉన్నాడు, భక్తి చేస్తాడు, మరి ఈ జూదం అనేటువంటి దాని వల్ల మొత్తం ఆయన నిర్వీర్యం అయిపోతున్నాడు, ఆయన రక్షించాలని చెప్పి ఏం చేస్తారంటే ఆయనకి చెప్పి చూస్తారనమాట. అయ్యా, మీరు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మీరు ఆ జూదం మానేయండి, పాడు జూదం. ఆ జూదం వల్ల ధర్మరాజు ఎంత కష్టాలు పడ్డాడో మీకు తెలుసు కదా, మరి అలాంటి జూదం ఎలా మీరు తీసుకున్నారంటే అప్పుడు ఆయన ఏం చెప్తారు తెలుసా? ఏమోనయ్యా, నేనేం చేసింది ఇది మానలేకపోతున్నా, పూర్వజన్మ వాసన అంటారు. మనం ఎంతన్నా చెప్పు, మీరు ఎంత అమృత తుల్యమైనటువంటి కథని మీరు మంచిగా రంగరించి మాధుర్యం అనే తేనెలో ముంచి భగవంతుడి లీలల్ని మీకు అందంగా చెప్పినా కూడా మన మనసులో ఒక తెరిగి ఉంటుంది. మనం ఎంతన్నా చెప్పు, నాకు నచ్చిందే మైండ్లో తిరుగుతుంది. నీకు నచ్చిన దగ్గరనే నీ మనసు ఉంటుంది చూడు అంటే నీకు సుకృతం లేదని అర్థం. అక్కడి వరకు వచ్చి కూడా మీకు తెలుసా, భగవద్గీత భగవంతుడు అర్జునుడికి చెప్తుంటే అర్జునుడితో పాటు ఎవరెవరు విన్నారండి? విన్నారు? అర్జునుడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. అవునా? విన్నాడా? ధృతరాష్ట్రుడు విన్నాడు. సంజయుడు విన్నాడు, వ్యాస భగవానుడి యొక్క కృపతో. వ్యాస భగవానుడు విన్నాడు. ఆ రథం పైన ఆంజనేయ స్వామి కూడా విన్నాడు. మీకు తెలుసా, ఈ అందరిలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని చెప్పి విని మురిసిపోయి అత్లుడికి పోయి రోమాలు నిక్కబడిచి భగవంతుడికి సాష్టంగా ప్రణామం చేసి, అయ్యా ఈ రోజు నుంచి నేను మీకు శరణం అని చెప్తే ఒక్క ధృతరాష్ట్రుడే మారలేదండి, అందులో అందరూ మారారు. మరి అందరూ సమానంగా భగవద్గీత విన్నారు కదా, ధృతరాష్ట్రుడు కూడా సంజయుడు చెప్తుంటే విన్నాడు కదా, ధృతరాష్ట్రుడి యొక్క గుణం ఎందుకు మారలేకపోయింది? ధృతరాష్ట్రుడి మనస్సు ఎందుకు మారలేకపోయింది? ధృతరాష్ట్రుడు భగవంతుడికి భక్తుడికి ఎందుకు మారలేకపోయాడు? మనమందరం ధృతరాష్ట్రుడు. ఎంత విన్నా మన హృదయం మారలేదు అంటే మనం ధృతరాష్ట్ర లక్షణాలను కలిగి ఇంకా మన హృదయంలో చెత్త ఏదో ఉంది. ఇంకా మన హృదయాన్ని పట్టుకొని పీడించేటువంటి పూర్వజన్మ వాసనలు ఇంకా ఏవో ఉన్నాయి. వాటన్నిటిని క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేయడానికి కోసమే భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో శ్రీ రాధాకృష్ణ యొక్క అవతారం, స్వయం కృష్ణావతారం, ప్రేమావతారం, యుగావతారం, లీలావతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు, అయ్యా మీరు కలియుగంలో చాలా సింపుల్ అండి భక్తి చేయడం. చాలా సింపుల్గా భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఎలా తెలుసా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ఇందాక చెప్పినట్టు మృదువైన భూమిలో మీరు విత్తనాన్ని ఉల్టేసినా పల్టేసినా మీదికి ఎగరేసేసినా కిందికి ఎగరేసేసినా తప్పకుండా అది ఏదో ఒక రోజు మొలకెత్తుతుంది. అట్లనే భగవంతుడి నామాన్ని మీరు ఇష్టంతో అన్నా, అయిష్టతతో అన్నా, ఇష్టం లేకుండా అన్నా, ఏడుపొస్తూ అన్నా, నిద్రిస్తూ అన్నా, ఎట్లా అన్నా సరే హృదయం క్లీన్ అవుతా ఉంటుంది. ఎప్పటిదో హృదయంలో వేరుకుపోయిన చెత్త క్లీన్ అవుతా ఉంటుంది. మీరు చూడండి, తట్టుకుంటుంది ఒక దగ్గర చెత్త, అది క్లీన్ అయిన తర్వాత నీళ్ళన్నీ తక్కువని వెళ్ళిపోతాయి. అలానే మన హృదయంలో మంత్రం వెళ్ళి, భగవంతుడి నామం వెళ్ళి, శుద్ధత్వం వెళ్ళి, సంకీర్తన వెళ్ళి మెల్లగా మనస్సుని మాత్రం 100%, 100% రిపేర్ చేయడం మొదలు పెడుతుంది. ఏదో ఒక రోజు భగవంతుడి నామం మీ హృదయాన్ని క్లీన్గా చేసిన తర్వాత వెంటనే అతుక్కుపోతారు భగవంతుడికి, వదిలేయలేరు.
భగవంతుని పాదాన్ని వదిలేలేరు, భగవంతుని యొక్క తత్వాన్ని వదిలేలేరు, ఆచార్యుల తత్వాన్ని వదిలేలేరు. మీకు భగవంతుడు లీలలు వింటేనే దడదడా నీళ్లు గారిపోతాయండి, దడదడా భగవంతుడి యొక్క తత్వంలోకి వెళ్ళిపోతారు. మీరు హృదయం అంతా ద్రవించిపోతుంది, హృదయం అంతా మెత్తగా అయిపోతుంది. మీ యొక్క ఈ యొక్క భావన అంతా కూడా ఎలా అయిపోతుందంటే భగవంతుడు చెప్తారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తినవ్ శుని చైవైవ పాకేవ పండిత సమదర్శన. ఎలా స్థితికి వస్తారట తెలుసా పండితుడు? కుక్క మాంసాన్ని వండుకొని తిని వాడిని కూడా సమానంగా చూసేటువంటి స్థితిలో గురువులు ఉంటారు. ఆ స్థితికి వచ్చినప్పుడు మనకి భగవత్ తర్కం అవుతుంది. సో ఆ స్థితికి తప్పకుండా వస్తాం మనం అందరం. కానీ ఈ పూర్వజన్మ వాసనలు ఎవరండి క్లీన్ చేయాలి? అలా ఆ భోజరాజు యొక్క గుణాన్ని మార్చాలని ఎట్లనే చేసి కాళిదాసు ఏం చేశారట, ఈ రోజు ఆయన ఆ వెళ్తున్న మార్గం, ఆ మార్కెట్లో పోతున్న మార్గంలో ఒక మాంసం కొట్టు ఉందట. ఆ మాంసం కొట్టు దగ్గర అలా సన్యాస వేషం వేసుకొని, సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు అలా వేసుకొని, ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని సన్యాసం తీసుకున్నట్టుగా గ్రహించి ఈ భోజరాజు వస్తున్నటువంటి సందర్భాన్ని గ్రహించి అక్కడ మాంసం కొంటున్నాడు. ఎవరు? కాళిదాసు. అయితే ఆ భోజరాజు అక్కడ ఆపి ఆపా, నా రాజ్యంలో ఒక సన్యాసి మాంసం కొనడం, ఇది ఎంత శాస్త్ర విరుద్ధం అని ఆయన దగ్గరకు పోయి, ఏమయ్యా నువ్వు చూస్తే సన్యాసికి ఉన్నావు, కాషాయం ధరించావు, నువ్వు మాంసం దగ్గర నిలబడ్డావంటే నీకు ఇదేం పోయే కాలం, నీకు ఎప్పటి నుంచి అలవాటు అని అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే, ఎప్పుడెప్పుడు తింటావు నువ్వు మాంసం అని అంటే, కాళిదాసు ఏమంటాడంటే, కాళిదాసు లాగా వేషం వేసుకుంటాడు, నేను అప్పుడప్పుడు కళ్ళు తాగేటప్పుడు నంజుకోవడానికి మాత్రమే మాంసం తింటానండి. అంటే నువ్వు మద్యం కూడా, నువ్వు కళ్ళు కూడా తాగుతావు అంటే, ఎప్పుడు తాగానండి, ఎప్పుడైనా వేశ్యలతో ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు తాగుతా అని చెప్తారు. అయ్యో ఇదేం నెత్తి బతుకుంటాడా? వేశ్యలు అంటున్నాడు, కళ్ళు తాగుతాడు అంటున్నాడు, నంజుకుంటున్నా అంటున్నాడు, ఇన్ని వ్యసనాలు. ఇది పాపం కదా, మీరు సన్యాసులు కదా, మీ దగ్గర డబ్బు ఎక్కడిది? వేశ్యలతో గెలవడానికి మీ దగ్గర ధనం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, జూదం ఆడతాం. ఏమంటున్నాడు? జూదం ఆడతాం. ఇప్పుడు అన్నిట్లో వారించాడు ఆయన. ఎవరు? భోజరాజు. అది చేయొద్దు, వేశ్యలకు దగ్గరకు పోవద్దు, మద్యం తాగదు. ఎందుకంటే ఆయన కూడా తాగడు కాబట్టి చెప్పాడు, ఆయన కూడా పోడు కాబట్టి చెప్పాడు. కానీ జూదం ఆడద్దని చెప్పలేకపోయాడు. ఎందుకు? ఈయన ఎక్కడికి పోతుండు? జూదం. అప్పుడు అక్కడికి దెబ్బపడ్డాడు. జ్ఞానవంతుడు అదే, జ్ఞానవంతుడు భగవంతుడు అదే చెప్తున్నాడు. ఎప్పుడు నీ జ్ఞానం కలుగుతుందో తెలియదు. వింటుంటే చేరుతుంటే, ఒక బకెట్ 2 బకెట్లు చేరుతుంటే మీరు తెచ్చిన బకెట్ 3వ 4వ కూరలకి నిండిపోతుంది. నిండేదాకా మీరు చేదాలి. ఒకటే పోసి నిండిందంటే అది అజ్ఞానం. అలా మనం చేదుతూ ఉంటే అంటే అలా భగవంతుడికి జ్ఞానాన్ని చేది పోసుకుంటుంటే ఏదో ఒక రోజు మీ హృదయంలో పరివర్తన తప్పకుండా వస్తుంది. మీరు భగవంతుడికి భక్తుడు అవ్వడం కంటే మీకు ఈ సృష్టిలో ఇంకో గొప్పగా బిరుదు కావాల్సిన అవసరం ఏముంది? ఒక గొప్ప బిరుదు ఇంకేం కావాలి? మీకు పెద్ద అన్నమాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, ఇంకా ఎంతోమంది గొప్ప భక్తులు అందరూ భగవంతుడికి దాసుడిగా ఉంటే చాలని అనుకుంటారు. శ్రీల ప్రభుపాద్ అంతేందుకు, శ్రీల ప్రభుపాద్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు, ఇస్కాన్ని స్థాపించినప్పుడు, మీరు ఎవరండి, మీరు గురువా అని అడిగితే ఆయన ఏమన్నారంటే, కాదు నేను భగవంతుడికి దాసుడిని అని చెప్పారు. చూడండి, అంత పెద్దగా ఆచార్యులు ఈరోజు ఎన్నో కోట్ల మంది ఇన్స్పైర్ పొందుతున్నటువంటి సంస్థని స్థాపించినటువంటి ఆచార్యులు ఆయన. సో అలా చెప్పారు చూడండి. కాబట్టి మనం అందరం కూడా మనకు తెలియనటువంటి భావనలు ఎన్నో చొచ్చిపోయి ఉన్నాయి హృదయంలో, అవునా? వాటన్నిటిని క్లియర్ చేయాడానికి, వాటన్నిటిని మనం అందరం సుభిక్షం చేయడానికి, హృదయాన్ని పవిత్రం చేసుకున్న తర్వాతనే కదా భగవతత్వం అర్థమవుతుంది. అలా క్లీన్ చేయాలంటే భగవంతుడి యొక్క మంత్రాన్ని పట్టుకోవాలి, భగవంతుడి నామాన్ని పట్టుకోవాలి. అందుకనే చెప్తున్నారు, నామకారి నిజదా బహు సర్వశక్తి అని చెప్తున్నారు. భగవంతుని నామమే అన్నిటికంటే సర్వశక్తివంతమైంది. దాన్ని మించి ఇంకేం లేదు మీకు. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరో చెప్పారండి, మీరు వెళ్ళి అది చేయండి, గుంత తీసి ఏమేమో చేయండి, ముగ్గులు పోయండి, తలలు పెట్టండి, ఇంకేమో చేయండి, ఏది పనిచేయదండి. దయచేసి కలియుగంలో మంచి గుర్తుపెట్టి, ఏది పనిచేయదు కలియుగంలో. కేవలం హరినామం తప్ప
ఇంటికి తీసుకెళ్ళి వైష్ణవుల్ని 1-2 గంటలు క్రమం తప్పకుండా హరినామం చేయించండి. మీకు హరినామం ఎక్కడి వరకైతే వినిపిస్తుందో అక్కడి వరకు సర్వదేవతలు ఉండకపోతే ఇంకా మీరు దేని మీద ఒట్టేయమంటే నేను దాని మీద వేస్తాను. దిస్ ఇస్ గ్యారంటీ. ఎందుకు నేను చెప్పలేదు, భగవంతుడు చెప్పారు స్వయంగా. అయ్యా మీరు ఎక్కడ ఉంటారు అని నారదుడు అడిగితే, అయ్యా నారద నేను ఋషువులు ఉన్న దగ్గర ఉండా, హిమాలయాల్లో తపస్సులు చేసే వాళ్ళ దగ్గర ఉండా, నేను ఎక్కడో యజ్ఞయాగాదులు చేస్తున్న వాళ్ళ దగ్గర ఉండా, ఎక్కడుంటా అని చెప్పారు. సో భక్తులు ఎక్కడైతే, నా భక్తులు ఎక్కడైతే ప్రేమతోటి కీర్తన చేస్తారో అక్కడ ఉంటా అని చెప్పారు భగవంతుడు. ఎక్కడెక్కడైతే నా భక్తులు కీర్తిస్తారో అక్కడక్కడని మాత్రమే ఉంటానని చెప్తున్నారు. నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను, భగవంతుడు కోటీశ్వరులైన వారిని కరుణించలే, భగవంతుడు చాలా పెద్ద పదవుల్లో ఉన్న వారికి వెళ్ళి కరుణించలే. మీరు కరుణించిన వాళ్ళని చూడండి లిస్టు. భగవంతుడు ఎప్పుడు సరళ హృదయం కలిగిన వాళ్ళనే కరుణించారు తప్ప మీ యొక్క డబ్బు దర్పం ఇంకా మీకున్నాను ఇది మీరు చూపించిన వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు అర్థము కాడు. ఆ తత్వము మన దగ్గర వరకు కూడా రాదు. మీరు ఎన్ని రోజులు ఉంటేంది అందులో. ధృతరాష్ట్రుడు ఎట్లయితే విన్నాడో అట్లనే అయిపోతుంది మన పరిస్థితి కూడా. ఎన్ని రోజులు విన్నా కూడా భగవద్గీత భగవతత్వము అర్థమే కాదు. అర్థం అవ్వాలి, భగవంతుని ప్రేమించాలనేటువంటి భావన ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో అప్పుడు. సో కాబట్టి మనము ధృతరాష్ట్రులాగా కాకుండా, అప్పుడు ధృతరాష్ట్రుని అడిగారట, మీకు మరి ఇంత విన్నారు కదా భగవతత్వము, భగవంతుడు చెప్పింది మీకు ఏమర్థమవుతుంది అంటే, నాకేమర్థమవుతుందిరా, నా కొడుకులు గెలిస్తే చాలు అని చెప్పిండట. మళ్ళా అంతిన్నాక కౌరవులు గెలిస్తే చాలు అని చెప్పి ధృతరాష్ట్రుడు. సంజయుడు ఏం చెప్తున్నాడంటే, అదే సంజయుడు భగవద్గీత విన్న తర్వాత ఏమని చెప్తుందంటే, అప్పుడు భగవంతుడికి సర్వధర్మ ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్దో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమమ. ఎక్కడ, అరే బాబు నాకు అర్థమైంది ఏంటి తెలుసా, ఎక్కడెక్కడైతే భగవంతుడు ఉంటాడో, ఎక్కడెక్కడైతే భగవద్గీత భగవంతుడు బోధించింది ఉంటుందో, ఎక్కడెక్కడైతే ఆ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ప్రజ్వరిల్తాయో, ఎక్కడెక్కడైతే భగవంతుడు చెప్పిన భగవద్గీతకి స్థానం లభిస్తుందో, ఆ స్థానంలో అంటే ఆ ధర్మం ప్రచారానికి ఎవరైతే ఒడిగడతారో వాళ్ళందరి జీవితాలకి శ్రీ సంపద, విజయము, ఆరోగ్యము, సౌఖ్యము అన్నీ కూడా కలుగుతారు బాబు. ఇది తథ్యం అని ఎవరు చెప్పారు? సంజయుడు చెప్పారు సాక్షాత్. సో కాబట్టి మనమందరం మీరు చూస్తున్నా, మీరు కూర్చుంటున్నా, ఈ గంటన్నర సేపు మీరు తింటున్నా, మీరు సేవ చేస్తున్నా, మీరు వింటున్నా, మీరు అంటున్నా, ప్రతి దానికి కూడా మీరు ఊహించనంత 100 times పెట్టుకోండి, 1000 times పెట్టుకుంటారా మీ ఇష్టం. అంత ఊహించని పుణ్యకర్మాన్ని మాత్రం మీరు పక్కకేసుకున్నట్టే లెక్క. వారం మీరు పక్కకేసుకున్నట్టే లెక్క. మీరు ఇది కాకుండా, భగవంతుని కాకుండా మీరు మీకు ఏ కార్యంకి వెళ్ళినా మీకు కర్మనే వస్తుంది, మీకు దుఃఖమే వస్తుంది. కానీ భగవత్ కార్యాన్ని పెట్టుకోవాలి. ప్రతి ఒక వారంలో కొన్ని గంటలను వెళ్ళి భగవత్ సత్సంగాన్ని నేర్చుకోవాలి. భగవంతుడితో కోల్పోయిన సత్సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. ఆ పునరుద్ధరించుకోవడమే భగవత్ సత్సంగం. ఆ పునరుద్ధరించుకోవడమే భగవద్గీత వినడం. భగవంతుడు సాక్షాత్తు చెప్పిన మాటల్ని అనడం, అంటుంటే పలకడం, ఎవరైనా వేరే వాళ్ళు అంటుంటే వినడం. సో ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినటువంటి సూత్రాలు. ఎందుకంటే భక్తి ఒకే రకంగా చేయాలని భగవంతుడు చెప్పలేదు. భగవంతుడు 9 భక్తి చెప్పారు. 9 రకాలుగా భక్తి చేయొచ్చు. వింటూనే భక్తి చేయొచ్చు, అంటూనే భక్తి చేయొచ్చు, స్మరిస్తూ భక్తి చేయొచ్చు, అవునా, సేవ చేస్తూ భక్తి చేయొచ్చు, భగవంతుడికి మంచిగా భగవంతుణ్ణి ఆలనా పాలన చేస్తూ భక్తి చేయొచ్చు, భగవంతుని ఆరాధిస్తూ భక్తి చేయొచ్చు, భగవంతుని మొత్తం ఇంకా శరీర అణువులో నింపుకొని భక్తి చేయొచ్చు. ఆంజనేయ స్వామి గారు భగవంతుని వృద్ధాప్యము ఇంకా వయసుతో సంబంధం లేకుండా భక్తి చేయొచ్చు, వాత్సల్యం శబరిలాగా. సో అలా భక్తికి కొలమానం లేదు. భక్తి ఇలానే చేయాలని ఏం లేదు. భక్తి విన్నా వస్తుంది, మీరు భక్తి కూర్చున్నా వస్తుంది, మీరు భక్తి ఇతరులకు చెప్పినా వస్తుంది. సో కాబట్టి ఎటుబెట్టి మన లక్ష్యం భక్తి, ఎటుబెట్టి మన యొక్క గమ్యం భగవంతుడికి భక్తి, అది మన లక్ష్యం అయింది. కాబట్టి మనమందరం కూడా భగవంతుడికి వైపు, భగవంతుడితో సత్సంబంధాన్ని, భగవంతుడితో ప్రేమని స్థాపించుకోవడం, ప్రారంభించుకోవడం అనేది మనమందరం ప్రారంభించాల్సినటువంటి
కలిగించుకునేటువంటి సందర్భం ప్రతి వారం ప్రతిసారి మనం ఇక్కడ కలిగించుకునేటువంటి ఈ సత్సంగం. కాబట్టి మనందరం కూడా దయచేసి ఎక్కడున్నా భగవంతుడి యొక్క నామాన్ని మీరు తీసుకోవాలి మీ జీవితంలోకి. తప్పకుండా మిమ్మల్ని మీ జీవితంలో